విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే కార్యక్రమంలో భాగంగా బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 2 ఏళ్లుగా వివిధ అంశాలలో పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన బాలోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రసంగించారు. చదువులోనే కాకుండా పిల్లలను క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తి ఉండేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే జనార్దన్ సూచించారు. వచ్చే ఏడాది జరిగే కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. బాలోత్సవం కార్యక్రమంలో నిర్వహణ కమిటీ అధ్యక్షులు బి లక్ష్మీనారాయణ, బాలోత్సవం నిర్వహణ కమిటీ నాయకులు దామా శ్రీనివాసరావు, కెఎఫ్ బాబు, సిహెచ్ వినోద్, యువి రామరాజు, సిహెచ్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా జిల్లా నలుమూలల నుంచి 4,000 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామ్రాజ్యం నెత్తిన గొడ్డ మూటలు పెట్టుకుని వదన మీద ఊరూరు తిరిగినప్పుడు ఎక్కడుందిరా అని బ్రిటిష్ సామ్రాజ్యం. గిడ్డమ్మలు కట్టుకోవడానికి మా చంద్రగిరి రాజు దగ్గర చోళ పట్టినప్పుడు ఎక్కడుందిరా అని బ్రిటిష్ సామ్రాజ్యం. ఇది నా మాతృభూమి. నదులు, కొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సమస్యకే పాటు పడతాను. బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? షూట్ హిమ్. లక్షలాది చేతనంలో వేస్తారు. సీతారాం నాయుడు వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంఘాల వేరి, స్వాతంత్ర నినాదం అక్కడ కాదు, ఇక్కడ కాదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. దొరా మా ఇంటి పన్ను కట్టాము దొరా. మేము మీ ఇంటి పన్ను కట్టారు కానీ నా ఒంటి పన్ను మర్చిపోయారా? ఏం మాట్లాడుతున్నా? అయ్యో అయ్యో నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడే వాళ్ళు లేరా? అయ్యో అయ్యో నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడండి. అయ్యో నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడే వాళ్ళు లేరా? అయ్యో అయ్యో నా బిడ్డని ఆడవాడికి మమ్మల్ని చంపేదానమ్మా. మీరు మా కాలు కింద బతికే బానిస కుక్కలు. యు బ్లడీ ఇండియన్ డాగ్స్. ఎవర్రా కుక్కలు? ఏమన్నావు? నీ కాళ్ళ కింద బానిసనై బతకాలా? సరిగ్గా చూడరా ఎవరి కాళ్ళ కింద ఎవరు ఉన్నారో. మా భారతదేశంలో ఆడపిల్లలంటే అలుసనుకున్నారా? ఒక్కసారి ఎదురు తిరగాలంటే ఆది పరాశక్తులు అవుతారా? ధైర్యం నీకు? మీరు మా బ్రిటిష్ గవర్నమెంట్ పై ఎదురు తిరుగుతారా? ఎవరిని చూసుకొని మీకు ఇంత ధైర్యం? చెప్పకపోతే ఇక్కడ చంపేస్తాం రా బానిస కుక్కల్లారా. లేకుండా తల్లి కుక్కల్లారా మొక్కల మీద కూర్చోండి. మాకు ఈ ధైర్యం ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు చెప్పురా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. तुम मुझे खून दो, तुम मुझे आजादी देंगा. వందే మాతరం, వందే మాతరం, జై హింద్. ఉచితంగా పోరాడే మార్గాన్ని చూపించిన ఒక గొప్ప నాయకుడు రఘుపతి రాఘవ రాజా రామ పసీత భారవ సీతారామ. ఈ లోకంలో యుద్ధాల వల్లనే విజయాలు రావు. శాంతియుతంగా వచ్చే విజయమే అసలైన విజయం అవుతుంది. సత్యాన్ని పాటించే వారికి ఈ లోకంలో ఎదురు లేదు. సత్యమే జయతే. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. అన్యాయాన్ని అణచివేద్దాం. వందే మాతరం.
వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చెప్పు. నన్ను ఎందుకు అడుగుతారు? దాన్నే అడగండి. సౌమ్య, సౌమ్య, చెప్పు డాడీ. మార్క్స్ ఎన్ని వచ్చినాయి? అది గొనక్కు గట్టిగా మాట్లాడు. 250 మార్క్స్ డాడీ. ఏంటి 250? 250 ఏంటి 250? విన్నామంటే చెప్పు, నిజమేనా? నిజమేనండి. బయాలజీలో 1 మార్క్. చదవాలని ఉందా అసలు? డాడీ నాకు ఎంబీబీఎస్ మాత్రం నచ్చలేదు. డాక్టర్ ఆర్టిస్ట్ ఏంటి? ఆర్టిస్ట్ ఏం చేస్తావే? అయినా నువ్వు పుట్టినప్పుడు నేను కూతురు పుట్టిందని అనుకోలేదే. నేను కన్న కళను నిజం చేసే వారసురాలు పుట్టిందని అనుకున్నాను కదా. నేను ఆర్టిస్ట్ ఏం చేస్తావే? రోడ్ల మీద పెయింటింగ్లు వేస్తావా? గోడల మీద బొమ్మలు గీస్తావా? లేకపోతే నేనే ఈ చేతులతో చంపేస్తాను. అది మన పాపండి, చంపేస్తారా? నన్నేం చేయమంటావే? నువ్వు ప్లీజ్ అమ్మా, నాన్న నాకు సంవత్సరం తర్వాత గర్ల్స్ ఊరికి వెళ్ళట్లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు చాలా భయంగా ఉంది. అమ్మ గీత, ఏంటి మేడం? మీ పేరెంట్స్ వచ్చారా అమ్మా? వస్తున్నా మేడం. నన్ను తీసుకెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారు. నేను వెళ్ళొస్తా, జాగ్రత్త. సాధించాలి. ఓసే, నువ్వు పుట్టినప్పుడు నా కూతురు పుట్టింది అనుకోలేదే. నేను కన్న కళను నిజం చేసిన వారసురాలు డాక్టర్ పుట్టింది అనుకున్నానే. అమ్మ సౌమ్య, సౌమ్య తలుపు తీయమ్మ, మీ పేరెంట్స్ వచ్చారు. సౌమ్య తలుపు తీసి అమ్మ. ఏమే, వెళ్ళి చూడిపో ఏమైందో. మా నాన్న కూడా వచ్చారా? సౌమ్య, ఎందుకమ్మా ఇంత పని చేసావు? సౌమ్య, ఎందుకమ్మా ఇంత పని చేసావు? లేకు అమ్మా సౌమ్య. సౌమ్య లేకు. సౌమ్య, అయ్యో, ఇక్కడ ఏదో లెటర్ రాసిందండి. సౌమ్య లేకు. సౌమ్య, మీ కనులు కనాలనుకున్న కళలను నా కనులు కనలేకపోతున్నాయి. మీ ఆశలు ఆశయాలను సౌమ్య ఎంత పని. అందుకే మీకు నా ముఖం చూపించలేక వెళ్ళిపోతున్నాను. లవ్ యూ డాడీ. అయినా నా కూతురి ఆశయాలను సాధించాలనుకున్నాను, కానీ నా కూతురు నా ఆశయాల కోసం చనిపోతుంది అనుకోలేదు. సౌమ్య అయినా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మీరు కోరుకున్నట్టే నా మెడికల్ సీట్ సాధించలేకపోయింది, అందుకే చనిపోయింది. సౌమ్య మేడం. అవునండి, ఎంతసేపటికి మీరు కావాలనుకున్న డాక్టర్లు మీ కూతుర్ని చేసి చూడాలనుకున్నారు. అదేవిధంగా సాంస్కృతిక అంశాలు దాదాపు 7 స్టేజీలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, అవి కోలాట దళాలు 2 స్టేజీలు, అదేవిధంగా మరి లఘునాటికలు, శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, ఈ విధంగా అనేక బహుముఖ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గతంలో 5,000 మంది బాలబాలికలు హాజరయ్యారు. 300 మంది ఉపాధ్యాయులు, 200 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఈ రోజు కూడా దాదాపు 5,000 మంది పైగా విద్యార్థులు హాజరయ్యారు. 300 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరికి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. జిల్లాలో ఉండే అన్ని ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి స్కూల్ కూడా, ప్రతి విద్యార్థి కూడా ఒక టాలెంట్ని ఇక్కడ ఉండే విధంగా వాళ్ళు చేసే ఈరోజు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన ఇదివరకు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఇవన్నీ కూడా నేను చూసుకొని వచ్చాను. అవి కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ టాలెంట్ ప్రకారంగా ప్రతి స్కూల్ కూడా ఈరోజు సాయంత్రం దాకా ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ పెట్టుకోవటం, దానికి ప్రైజులు కూడా అలాట్ చేయటం, ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం మెయిన్గా పిల్లలలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకోవటం. ఈరోజు ఇందాక ఇప్పుడే నేను ఒకటి చిన్న మన వాళ్ళ ఒక ప్రదర్శన చూశారు, చాలా చక్కగా చేశారు. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా మనం ఏం చదివిస్తున్నాం అనేది కాదు, వాళ్ళకి ఏ ఆలోచనలో ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ ఆలోచన విధానాలతో కానీ వాళ్ళని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా సమాజంలో ఒక మంచి మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ మన ఇంట్రెస్ట్ వాళ్ళ మీద పెట్టి వాళ్ళని ఇదే కావాలి అని చెప్పేసి బలవంతం చేయటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు వేరే విధంగా మీ మీద యాంటీ అయ్యే
పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కరెక్ట్గా నేను వచ్చాకే అదే ప్రదర్శన చేస్తూ ఉన్నారు పిల్లలు కూడా, ఎంతో చక్కగా చేశారు, అది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ఇలాంటి టాలెంట్ ఉండే వాళ్ళ పిల్లలందరూ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు కూడా చిన్న వయసులోనే బయటికి పోయి వేరే కంట్రీలు పోయి చదివే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చదువు కూడా అంత ఇంపార్టెంట్. భవిష్యత్తులో చదువు ఉంటేనే దేనికైనా ఉంటుంది. ఒక 100 కోట్లు కాదు 1000 కోట్లు సంపాదించినా కూడా చదువు ఉంటే ఇప్పటికైనా కూడా ఎక్కడికైనా పోయి బతికే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళను కూడా ప్రోత్సహించి వాళ్ళ మంచి మార్గంలో నడిపించారంటే మీ స్కూల్స్ కూడా ఒక మంచి పేరు వచ్చే విధంగా వాళ్ళు తీసుకొస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటి ఇవాళ పెట్టారు, నిన్న వేరే ప్రోగ్రాం వల్ల కుదరక ఇవాళ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దానికి మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఒక మంచి ఆర్గనైజ్ చేసి ఇది ఇలాంటిది ఎంతోమంది విద్యార్థులను ఇక్కడ తీసుకొచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు నిరూపించినట్టుగా ఈ కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు కూడా బాగుంటుంది. ఒక స్కూల్కి కూడా కాంపిటీషన్స్ పెరుగుతాయి. చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్లో కూడా స్కూల్స్లో కూడా కాంపిటీషన్ వచ్చినప్పుడే తప్పకుండా వాళ్ళందరినీ కూడా మంచి బాటలో నడిపించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటిది ఒక మంచి పెట్టుకోవటం చాలా సంతోషం తెలియజేస్తూ ఈ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.